మన జీవితంలో భయం అనేది ఒకసారిగా రావటం లేదు. అది చిన్నగా లోపల మనసులో పెరిగి ఏదన్నా నిర్ణయం తీసుకోవాలి వచ్చినప్పుడు ఎలా తీసుకోవాలో తెలియక ఏం చేయాలో అర్థం కాక ఆగిపోతుంది. అర్జునుడికి కూడా అలానే జరిగింది. ఈరోజు మన వీడియోలో అసలు భయం ఎక్కడి నుండి వస్తుంది, ఎలా వస్తుంది అనే విషయం బాగా అర్థమవుతుంది. అర్జునుడు యుద్ధంలో ఉన్నాడు. తను ఎప్పుడు యుద్ధం చేయకుండా భయపడి వెళ్ళిపోలేదు. తన దగ్గర ఉన్న ఆయుధం కూడా వదలలేదు. కానీ అర్జునుడు మీ మనసు తన్ను విడిచి వెళ్ళింది, అందుకే తన శక్తికి నష్టం అవుతాడు. అప్పుడు అర్జునుడు తనలో ఒక భయాన్ని ఒక శ్లోక రూపంలో చెప్తాడు. వేపధుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే గాంధీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే. నిజం చెప్తాలంతే, ఈ శ్లోకం వినగానే మన జీవితంలో భయం ఎందుకు వస్తుందో మనకు అర్థమైంది. అర్జునుడు శరీరంలో వణుకు మొదలైంది. దానివల్ల అతను ఏకాగ్రత కోల్పోయాడు. ఆపై అతను దాదాపుగా తన చేతిలో ఉన్న చాలా శక్తివంతమైన ఆయుధాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అలా అతను అన్నాడు. అర్జునుడికి నిజమైన భయం తన గురించే కాదు, యుద్ధంలో ఉన్న తన ప్రజల గురించి, కుటుంబ జీవితాల గురించి ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే తన ప్రజలు ఓడిపోతారని, చనిపోతారని అతనికి భయం ఉంది. కాబట్టి అదే అతనికి ప్రధాన భయం. మన నిజ జీవితంలో కూడా నాలాంటి ఇతరుల గురించి మనకు ఆందోళన ఉంటుంది. అప్పుడు భయం స్వయంచాలకంగా ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో సంబంధాలు మరియు బంధాలు ప్రధానమైనవి. భగవద్గీత ఇక్కడ చెప్తుంది, అటాచ్మెంట్ ఉన్న చోటే భయం ఉంటుంది. ఎక్కడ నా ఎక్కువగా ఉంటుందో అక్కడ భయం తప్పదు. అర్జునుడికి ధర్మం తెలుసు, కానీ నా వాళ్ళు అతని మనసును కట్టేసింది. అక్కడే భయం పుట్టింది. భయాన్ని తొలగించాలంటే పరిస్థితిని మార్చాల్సిన అవసరం లేదు, మన అటాచ్మెంట్ చూడాలి. భయం బయట కాదు, మన మనసులో ఉంది. ఇదే భగవద్గీత 3వ పాఠం. రేపటి వీడియోలో మమకారం అంటే ఏమిటి, అది మన నిర్ణయాలను ఎలా బంధిస్తుంది అది తెలుసుకుందాం. భగవద్గీత మన భయాలు దాచడానికి కాదు, వాటిని ఎదుర్కొనడానికి. రోజు గీత సందేశాల కోసం సబ్స్క్రైబ్ చేయండి.